సమ్మక్క సారలమ్మ మొక్కులు ఇక సులువే. ఆన్లైన్ ద్వారా బెల్లం సమర్పణను ప్రారంభించిన తెలంగాణ మంత్రి సురేఖ. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించలేని వారికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా చెల్లించడం ఆనవాయితీ. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. జాతరకు వెళ్లలేని వారు మొక్కులు చెల్లించి ప్రసాదాన్ని పొందేందుకు కూడా ఈ శాఖ ఏర్పాట్లు చేసింది. మీ సేవ, టీఎస్ పోలియో, పోస్టల్ శాఖల ద్వారా ఈ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ సేవ ద్వారా, ఆన్లైన్ ద్వారా, అదేవిధంగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ప్రత్యక్షంగా కూడా నిర్ధారిత మొత్తాన్ని చెల్లించి మొక్కు చెల్లించుకోవచ్చు అని మంత్రి సురేఖ పేర్కొన్నారు. మొక్కు చెల్లించాలనుకున్న వారు కిలో బెల్లం ధర 60 రూపాయల చొప్పున పరిగణలోకి తీసుకొని ఆయా వ్యక్తుల బరువు మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 50 కిలోలు అనుకుంటే కిలో బెల్లం 60 రూపాయలు లెక్కిస్తే 3000 చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలోని మీ సేవా కేంద్రంలో స్వయంగా వెళ్ళి డబ్బు కట్టవచ్చు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసుకున్న వారు మీ సేవ వెబ్సైట్లో ద్వారా లాగిన్ చేసి నిర్ధారిత మొత్తాన్ని చెల్లించవచ్చని పేర్కొన్నారు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే అదేవిధంగా యాప్, పోలియో యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ సేవలో కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. సో ఈ విధంగా కొత్త విధానం అయితే తీసుకొచ్చారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.